హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్. ఈరోజైతే నేను బ్రెడ్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ముందుగా కీరాని తొక్క తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో నేను 1 కీరా 1 క్యారెట్ 2 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. అండ్ టమాటో కూడా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో టమాటో స్లైసెస్ చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. 1 టమాటో అయితే సరిపోతుంది. అలాగే ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనము వేసుకోవాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. టేస్ట్కి చాలా బాగుంటుంది. సో నేనైతే వేయలేదు ఈరోజు. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మయోనైస్ అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు కదా, అలా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. సో అది కూడా వేసేసుకుని నీట్గా కలుపుకోవాలి. అంతా నీట్గా మిక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో పెప్పర్ పౌడర్ ఆప్షన్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో అంతా మంచిగా మిక్స్ అయింది కదా. సో ఇప్పుడు నేనైతే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్కి బటర్ వేసుకుని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్కి బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి లేదంటే ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, కానీ బటర్తో మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేనైతే బటర్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు కీరా క్యారెట్ ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఈ బ్రెడ్ పైన వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు హెల్దీ ఫుడ్ ఇష్టపడ్డా పడకపోయినా బయట దొరికే జంక్ ఫుడ్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాగా బయట దొరికే ఫుడ్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి ఇందులో క్యారెట్, కీరా, టమాటో, క్యాప్సికమ్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇవన్నీ స్కిప్ చేయకుండా తినడానికి కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఏంటంటే ఇందులో మనం కావాలనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు, చీజ్ స్లైస్. నేను చీజ్ అవి ఎక్కువ వాడను కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదు, అదర్వైజ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో బ్రెడ్ పైన ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ పైన బటర్ వేసుకోవాలి. బటర్ కొద్దిగా వేడెక్కిన వెంటనే ఈ బ్రెడ్ స్లైసెస్ మనం ఏదైతే రెడీ చేసామో అవి దానిపైన వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బ్రెడ్ కూడా ఫ్రై అయిపోతుంది, లోపల బటర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో చూస్తున్నారు కదా, ఒక 2 సైడ్స్ అటు ఇటు ఒక 2 నిమిషాలు ఇలాగా వేడి చేసుకున్నామంటే వేడివేడిగా బ్రెడ్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, భలే కలర్ఫుల్గా ఉందన్నమాట, చాలా బాగుంది. సో మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకునే ముందు వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాగ బటర్ అనేది పైనుంచి స్ప్రెడ్ చేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే మనము బటర్ అనేది ఇలాగా స్ప్రెడ్ చేస్తాం కాబట్టి తొందరగా మెల్ట్ కూడా అయిపోతుంది. సో ఎక్కువ రిస్క్ అనేది ఏముండదు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ వచ్చాక స్నాక్కి చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగా తింటారు. సో స్కిప్ అయితే చేయరు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిపైన టమాటో కెచప్ వేసుకుని సర్వ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.